నా భార్యతో నాకు గొడవలున్నాయి. ఇప్పటికే మీ డాడీ నన్ను చాలాసార్లు సేవ్ చేశారు. నేనెప్పుడూ ఆయనకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. నాతో నీకు రిలేషన్ ఉందని తెలిస్తే మీ డాడీ చాలా బాధపడతారు. ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు. ఇదే నన్ను పర్సనల్గా మాట్లాడాలనుకున్నది? అవును. మా డాడీ దగ్గర కూడా నేననుకున్నదే జరుగుతుంది. అయ్యో, అసలేంటండి ఇదంతా? వంట చేద్దామని వచ్చాము నిర్మల. మిమ్మల్ని వంట ఎవరు చేయమన్నారు అంకుల్? పార్టీకి కావాల్సినవన్నీ మేము చేశాం కదా. అవును చేశారు. మరి వంట రూమ్కి ఎందుకు వచ్చారు? అది పాయసం చేసి మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. సర్ప్రైజ్ అంటే ఇదేనా బావగారు? అవును, ఇంతకీ మీరందరూ కలిసి పాయసం చేశారా? చేశాం మేడం. పాయసం చేశాక మాకు చెప్పొచ్చు కదా, ఎలా ఉందో తిని చెప్పేవాళ్ళం. ఎలా ఉందో టేస్ట్ చేద్దామని ప్రయత్నించే ఇదిగో ఇలా మీద పిండి వేసుకున్నాం. ఏది ఒకసారి టేస్ట్ చూద్దాం, చూపించండి. రై చూపించరా. మీరు చూపించండి అంకుల్. నువ్వే చూపించు. నాన్న మీరు చూపించండి. నువ్వే చూపించరా. ఏహే, నువ్వు చూపించు నువ్వు చూపించు అని ఏంటానసా? ఏది నన్ను చూడనివ్వండి. ఆహా, బాగుంది. జీడిపప్పు కిస్మిస్. ఓసారి తిని చూడండి మేడం. చాలా బాగుంది. ఏది నాకివ్వు. సూపర్ టేస్ట్. ఏమ్మా, నాకు ఇవ్వండి, నేను రుచి చూస్తాను. ఇవ్వు రేణు. ఏమైందంటీ? ఏమైంది అత్తయ్య? ఏమైందేంటమ్మా? పాయసంలో చక్కెర బదులు ఉప్పేశారు. అది పంచదార అనుకున్నానన్నా. అందరూ కలిసి బాగుందని నన్నాటి పట్టిస్తారా? ఉండండి, మీ పని చెప్తాను. పదండి.
అమ్మ నాన్న వచ్చారే. నేనే రమ్మన్నానమ్ము. థ్యాంక్ యూ. మీరందరూ రావాలి. రావటమే కాదు, మీ భుజాల మీద ఒక బాధ్యత కూడా పెడుతున్నాను. అమృత విక్రమ్ల పెళ్లి బాధ్యత. మేమెవ్వరం చెప్పలేని పరిస్థితి. తల్లిగా మీరు చెప్తేనే కరెక్ట్. సరదాగా రండి. అమృత కూడా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది. మా విక్రమ్ బావకి అమృతం చేసుకునే జాతకం ఉందని చెప్పే బాధ్యత మీది. అమ్మా నాన్న రండి. కృష్ణవేణి రా 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 రా. రండి, అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ఏంటమ్మా? విక్రమ్ బావ జాతకం గురించి అమృతకి చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. గుర్తుంది కదా ఆంటీ? ఆ విషయం అమృతతో ఇప్పుడే నేను మాట్లాడతాను. రండి ఆంటీ. మా అమృత చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ నవ్వుల పువ్వులు జీవితంలో చూస్తానని అనుకోలేదు. ఇదంతా నీ క్రెడిటేనమ్మా. విక్రమ్ జాతకం సంగతి అమృతతో మీరే చెప్పాల్సింది తాతయ్య గారు. లేదమ్మా, నేను చెప్పడం సరికాదు. అమృత అవుట్ హౌస్లో ఉన్నప్పుడు వికాస్ అమృత జీవితాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత తనను ఓదార్చి వికాస్తో పెళ్లి కొప్పించాను. కేవలం నా కోసమే ఆ రోజు అమృత పెళ్లికి ఒప్పుకుంది. కానీ మా వాళ్ళు దుర్మార్గంగా అమృతని మోసం చేశారమ్మా. ఇంత జరిగా కూడా నా పెద్ద మనవడు విక్రమ్ని పెళ్లి చేసుకోమని ఎలా అడగగలను? ఒకవేళ అడిగితే అమృత కాదు అంటే నా పెద్దరికం ఏం కావాలి? ఆలోచించు. సరే తాతయ్య గారు, నేనే చెప్తాను. ఇప్పుడు అమృత ఆనందంగా ఉంది. పక్కకు పిలిచి పెళ్లి విషయం అడుగమ్మా. అలాగే తాతయ్య గారు, అడుగుతాను.
మొదలు పెట్టండి. అదేదో మీరే మొదలు పెట్టండి భుజంగరావు గారు. అమృత, అమ్మా నా బదులు నువ్వు మొదలు పెట్టమ్మా. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ మా. ప్రేమలో. దొరకునా 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 ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. వాన వాన వెల్లువాయే, కొండ కోన తుళ్ళిపోయే, చెలియ చూపులే చిలిపి జల్లులే మేలు తాకగా, ఏదు 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 హాయ్. చూసినది లగ్గాయిత్తు, నిన్ను రొమ్మియోగా మారినది లగ్గాయిత్తు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు, అది భామ కాదు బాతు. నిన్ను క్లాసులో చూసినది లగ్గాయితు, నిన్ను కౌగిలింత కోరినది లగ్గాయితు, నాలో పుట్టుకొచ్చే జూనియర్ జూలియట్, ఇక చూడు ప్రేమలోతు.
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇసటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇసటనే ఆగిపోనా ఆంటీ ఇప్పుడు వెళ్ళి అమృతకి చెప్పండి. అయ్యయ్యో మర్చిపోయానమ్మా. ఇదిగో ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. మ్, అమ్మా అమృత, ఒక్కసారి లారా. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటమ్మా? అమృత, అమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? ఏంటమ్మా? ఈరోజు నేను ఇంటికి వస్తున్నాను. నా బంగారం, మనింటికి రావడానికి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తున్నానమ్మా. ఏంటమ్మా అది? నేను ఇంటికి వచ్చాక ఆ విషయం చెప్తాను. విక్రమ్ జాతకం విషయం అమృతకు ముందే తెలిసిపోయి పెళ్లికి ఒప్పుకుంటున్నట్టుగా సర్ప్రైజ్ చేస్తుందా ఏంటి? అమ్మా, ఆ, అలాగే. అక్క ఇది బాగా ఏడుస్తోంది, అస్సలు ఊరుకోవట్లేదు. నువ్వు ట్రై చేయవా? ఎందుకమ్మా? రా రా కృష్ణవేణి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో ఇది చూడు. ఆంటీ ఏమంది? నేను అడిగేలోపు తనే చెప్పింది. ఏం మాట్లాడింది? ఈరోజు ఇంటికొస్తానని చెప్పింది. ఏదో సర్ప్రైజ్ చేస్తానంటోంది. సర్ప్రైజా? ఏంటబ్బా అది? పెళ్లి విషయమే చెప్పాలనుకుంటోందేమో. నేను అదే అనుకుంటున్నాను తాతయ్య గారు. మాతో కలిసి ఉండాలనేదే అమృత కోరిక. జాతక దోషం ఉందని తనకీ తెలుసు. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుందేమో. ఎస్, నిజమే ఆంటీ. సర్ప్రైజ్ అదే అయి ఉంటుంది. ఏమైనా అమృత పెళ్లి విషయం ఒక నిర్ణయం తీసుకునే లోపు విక్రమ్ జాతకం విషయం చెప్తే బాగుంటుందేమోనమ్మా. నేను తప్పకుండా చెప్తాను తాతయ్య గారు.